తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. బాలికపై యువకుడు అజయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అజయ్ కు మరో యువకుడు సాయం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులకు వార్డెన్ సమాచారం అందించినట్లుగా పోలీసులు తెలిపారు. బాలిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై యువకుడు అజయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఎస్రేఖ చూసుకున్నట్లయితే ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న 10th క్లాస్ విద్యార్థిని మైనర్ బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. అయితే ఈ యువకుడికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే యువకుడు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను ఒక లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా అయితే ఇప్పటికే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి బాలిక తల్లిదండ్రులతో పాటు హాస్టల్ వార్డెన్ కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. అయితే దీనికి 2 టౌన్ పోలీసులు దీనికి సంబంధించి 2 టౌన్ సిఐ దర్యాప్తు చేస్తున్నారు శివగణేష్. అయితే దీనికి సంబంధించి యువకుడు ఫోన్ నెంబర్ ఆధారంగా అయితే యువకుడు కోనసీమ జిల్లా రావులపాలెంకి చెందిన వాడిగా అయితే ఇప్పటికే గుర్తించారు. అజయ్ గా అయితే గుర్తించే పరిస్థితి కనిపిస్తుంది. అజయ్ కోసం అయితే పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే యువకుడు మాయ మాటలు చెప్పి హాస్టల్ బయట వద్ద నుంచి కూడా ఎవరైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలికని బైక్ పై తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి హాస్టల్ కి తిరిగి వచ్చిన తర్వాత యువతిని గమనించిన హాస్టల్ వార్డెన్ ఆ యువతి ఒంటిపై గాయాలు కావడంతో ఏమిటని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే వెంటనే హాస్టల్ వార్డెన్ ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ పోలీసు దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు సమాచారం అవుతుంది. శివశంకర్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అంటే బాలిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడే అజయ్ వచ్చి బయటకు తీసుకెళ్లడం జరిగిందా? అసలు ఏ విధంగా పంపించారు? ఏదైతే హాస్టల్ సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే వాళ్ళ నిత్యావసరాలకు సంబంధించి సోప్స్ కానీ పెన్స్ కానీ హాస్టల్లో పర్మిషన్ అడిగి బయటికి వెళ్తుంటారంటూ కూడా హాస్టల్ వార్డెన్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హాస్టల్ ఆ విధంగానే అన్నయ్య వచ్చాడు డబ్బులు తీసుకుంటానని చెప్పి వెళ్ళి వస్తానని చెప్పి పర్మిషన్ అడిగి 1 గంట సేపు బయటికి వెళ్ళినట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బయటికి వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చిన క్రమంలో కంగారు పడడం, ఒంటిపై గాయాలు ఉండడం హాస్టల్ వాటిని గమనించినట్టుగా అయితే చెప్తున్నారు. అయితే దీపావళి రోజు ఇదంతా కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. నిన్న పేరెంట్స్ తో కలిసి ఏదైతే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వార్డెన్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. శివశంకర్, అయితే బయటికి వెళ్లేటప్పుడు అమ్మాయి ఒక్కతే బయటికి వెళ్లడం జరిగిందా? తోటి విద్యార్థులు ఎవరైనా సహాయానికి వెళ్లారా? మైనర్ బాలిక ఒక్కటే బయటికి వెళ్ళడం, ఏదైతే యువకుడు ట్రాప్ చేశాడు అజయ్ అనే యువకుడు అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఫోన్ నెంబర్ ఇచ్చి అమ్మాయికి మాయ మాటలు చెప్పి బయటికి తీసుకెళ్ళడం ప్రయత్నించాడు. అతనితో పాటు ఇంకొక యువకుడు కూడా ఉన్నట్టుగా అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అదే ఆచూకీ కోసం అయితే పోలీసులు ముమ్మర గాలింపులు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రాజమండ్రి దగ్గర గల సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నుండి ఒక మైనర్ అమ్మాయి వచ్చి తన మీద రేప్ జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆమెని ఒక కుర్రోడు మొన్న దసరా నుంచి కూడా వాడు అమ్మాయిని ట్రాప్ చేయటం, ఏదో వీళ్ళేమో హాస్టల్ నుంచి వీళ్ళు ఆ వార్డెన్ చెప్పి ఆ సోప్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకుంటామని చెప్పి వెళ్ళటం. అదే టైంలో బయట కొంతమంది కుర్రోళ్ళు అదురుగా చూసి వాళ్ళకి ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు కూడా ఏదో విధంగా ఆ హాస్టల్లోకి వచ్చిన ఇతర పేరెంట్స్ ఫోన్ నెంబర్ల ద్వారా ఈ యొక్క కుర్రోళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవటం, ఇలా వాళ్ళతో పరిచయం పంచుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే నిన్న దీపావళి అని చెప్పి ఒక మైనర్ గర్ల్ హాస్టల్లోంచి వాళ్ళ వార్డెన్ని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక లాడ్జికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద రేప్ చేయడం జరిగింది. దానిపై
పోక్సో మరియు రేపు కింద మేము సెక్షన్ వేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసాం. ప్రస్తుతం ఆ బాధితురాలని మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం కూడా జరిగింది. అబ్బాయితో పాటు ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కూడా అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్లారండి. ముందు ఈ అబ్బాయి వస్తే ఈ అబ్బాయి పేరు అది తెలిసింది, అతను ఎవరో కూడా ఈ అమ్మాయికి తెలియని చెప్తుంది. అతను పట్టుకున్న తర్వాత దర్యాప్తులో ఇంకో అతని పాత్ర ఎంత ఉందని చెప్పి తెలుసుకుని అతని మీద కూడా చట్టపరమైన చర్య తీసుకుంటాం.